రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్మేట్ మండల అనాజ్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ఈరోజు జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం పిఎస్ అనాజ్పూర్ పాఠశాల యందు ప్రభుత్వ నిర్దేశానుసారం జేఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం డాక్టర్ సువర్ణ మెడికల్ ఆఫీసర్ సబ్ సెంటర్ అనాజ్పూర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న వారు సుమారు 110 మందికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కె రాధా, ఎన్పీహెచ్ ఆశా వర్కర్స్ పి పారిజాత, కె యాదమ్మ, టి పార్వతి, ఎం సీతారాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ కుమారి, అలాగే ఉపాధ్యాయులు లావణ్య, వెంకటేష్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది నేను ఇప్పుడే వద్దా నాకు కళ్ళు నన్ను మంచి ఫోటో ఈరోజు అనాజ్పూర్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో జేఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్. ఇది మెదడు వాపు వ్యాధి రాకుండా చూస్తుంది. ఈ టీకా ముందు అన్ని డిస్టిక్లలో ఇస్తుండే, ఈ మధ్య కొన్ని డిస్టిక్లలో ఆపేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుండి రంగారెడ్డి డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. అనాజ్పూర్లో ఫస్ట్ హై స్కూల్లో ఇచ్చాము 250 మందికి. అనాజ్పూర్ సబ్ సెంటర్ కింద వచ్చే మజిద్పూర్లో ఇచ్చాము నిన్న 235 మందికి. ఈరోజు అనాజ్పూర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 180 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీకా ఇవ్వడం వల్ల మెదడువాపు వ్యాధి రాకుండా చూడవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన జ్వరము, సడన్గా వస్తుంది, తలనొప్పి, వాంతులు, 10-15 రోజులలో మరణించడం కూడా జరుగుతుంది. ఈ టీకా తీసుకోవడం వల్ల ఈ లక్షణాలు రాకుండా మనం మరణం సంభవించకుండా చూడవచ్చు. పిల్లలకు ఈ టీకా వల్ల ఉపయోగాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఏమైనా ఎఫెక్ట్ ఈ టీకాని 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. 9 నెలలకు ఒకసారి, మళ్ళీ 16 నుండి 24 నెలల మధ్యలో ఇంకొక డోసు ఇవ్వడం జరుగుతుంది. అది ముందు ఇవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒక డోసుగా ఇస్తున్నారు. 9 నెలల నుండి 15 సంవత్సరాల పిల్లలకి ఇది 20 రోజుల ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి ఈ టీకా పిల్లలందరికీ వేయించండి. ఇది వేయించడం వల్ల పిల్లలకి ఈ మెదడు వాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు.